Hello everyone, welcome to the second part of string methods in Python programming. ఈరోజు ఇంకొన్ని స్ట్రింగ్స్ మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో వాటిలో భాగంగా ఈజ్ న్యూమరిక్, ఈజ్ డిజిట్, ఈజ్ డెసిమల్ ఇలా స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈజ్ న్యూమరిక్ మెథడ్ చూసుకుంటే మన న్యూమరిక్ క్యారెక్టర్స్ అవునా కాదా అనేది చెక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూద్దాము, చెక్స్ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ న్యూమరిక్ క్యారెక్టర్స్. సో ఈ న్యూమరిక్ క్యారెక్టర్స్ కిందకి ఏమేమి వస్తాయి అంటే డిజిట్స్ వస్తాయి. డిజిట్స్ అనేవి 0 to 9 డిజిట్స్ ఉంటాయి కదా, నార్మల్ డిజిట్స్. ఆ డిజిట్స్ అనేవి న్యూమరిక్ అవుతాయి. అండ్ అలాగే క్యారెక్టర్స్ దట్ రిప్రజెంట్ నెంబర్స్ లైక్ ఫ్రాక్షన్స్ కూడా న్యూమరిక్ అవుతాయి. అండ్ అలాగే రోమన్ న్యూమరికల్స్ అనేవి ఉంటాయి, ఇవి కూడా న్యూమరిక్ కిందకే వస్తాయి. అండ్ అలాగే క్యారెక్టర్స్ ఫ్రమ్ అదర్ స్క్రిప్ట్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి కదా, ఒకటి సూపర్ స్క్రిప్ట్ ఉంటుంది లేదా సబ్స్క్రిప్ట్ నోటేషన్స్ అయినా మనం రిప్రజెంట్ చేస్తాం కదా కొన్నిసార్లు, అవి కూడా న్యూమరిక్ కిందకే వస్తాయి అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంది, సబ్స్క్రిప్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనేది ఉంది కదా, కొన్నిసార్లు మనం 2 ఇలా టాప్ లో మెన్షన్ చేస్తాం కదా, ఒక స్మాల్ నంబర్ అనేది 2 అనేది ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అయ్యింది అనమాట. అండ్ అలాగే ఇది తీసుకుంటే ఇది ఫ్రాక్షన్ నెంబర్ అనమాట. ఇక్కడ హాఫ్ ఉంది కదా, 1/2, ఇది ఫ్రాక్షనల్ పార్ట్ గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఇది. అండ్ అలాగే ఇక్కడ చూద్దాము, H2O అనేది ఉంటుంది కదా, ఇక్కడ 2ని సబ్స్క్రిప్ట్ అంటాము. ఎప్పుడైతే బాటమ్ లో ఉంటుందో దాన్ని సబ్స్క్రిప్ట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు MC² అనే ఫార్ములాలో ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 అనేది సూపర్ స్క్రిప్ట్ అనమాట. పైన ఉంటే సూపర్ స్క్రిప్ట్ అండ్ బాటమ్ లో ఉంటే సబ్స్క్రిప్ట్ అని అంటాం, మనకి తెలుసు కదా. సో ఇక్కడ కాబట్టి ఇలాగ ఏదైనా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి అనుకో, సూపర్ స్క్రిప్ట్ కానీ సబ్స్క్రిప్ట్ కానీ, లేదా ఫ్రాక్షన్ కూడా చూపించాను కదా, ఫ్రాక్షన్స్ గా కానీ, ఇవన్నీ కాకుండా ఇలా రోమన్ న్యూమరికల్స్ కానీ ఇలాగ ఏమైనా ఉంటే ఇవి. అండ్ అలాగే నార్మల్ డిజిట్స్ 0 to 9 ఇవన్నీ ఈజ్ న్యూమరిక్ అనే మెథడ్ కిందకే వస్తాయి అనమాట. వీటిలో ఏ ఉన్నా కానీ ఇది ట్రూ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మెథడ్ ఈజ్ డిజిట్ మెథడ్ అనేది ఉంటుంది. ఈజ్ డిజిట్ మెథడ్ ఏం చేస్తుందంటే, చెక్స్ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ డిజిట్స్. ఇది డిజిట్స్ అవుతుందో లేదో చెక్ చేస్తుంది. వీటిలో నార్మల్ డిజిట్స్ అంటే 0 to 9 అవి డిజిట్స్ అవుతాయి. అండ్ వీటితో పాటు కూడా సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, ఇలాగ రిప్రజెంట్ చేసినా కానీ నంబర్స్ ని, ఇవి కూడా ఈజ్ డిజిట్ అనే మెథడ్ కిందకే వస్తాయి అనమాట. ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఇది ఎప్పుడు ఫాల్స్ అవుతుందంటే ఫ్రాక్షన్స్, ఇప్పుడైనా ఫ్రాక్షన్స్ ప్రీవియస్ గా ఒక ఫ్రాక్షన్ చూపించాను కదా, ఇక్కడ హాఫ్ 123 అనే. సో ఈ ఫ్రాక్షన్ కి ఇది ఫాల్స్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట, ఈ ఈజ్ డిజిట్ మెథడ్ అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ మెథడ్ ఈజ్ డెసిమల్ మెథడ్ అనేది ఉంటుంది. ఈ ఈజ్ డెసిమల్ మెథడ్ లో ఓన్లీ 0 to 9 నెంబర్స్ ఉంటే మాత్రమే ఇది ట్రూ అవుతుంది అనమాట. ఇక్కడ డస్ నాట్ కన్సిడర్ క్యారెక్టర్స్ లైక్ ఫ్రాక్షన్స్ ఆర్ సబ్స్క్రిప్ట్స్ ఆర్ సూపర్ స్క్రిప్ట్స్ అనమాట. ఓకే, ఇది ఓన్లీ 0 to 9 వీటిలో ఉంటే మాత్రమే ట్రూ అవుతుంది. మిగిలిన సబ్స్క్రిప్ట్స్ కానీ సూపర్ స్క్రిప్ట్స్ కానీ లేదా ఫ్రాక్షన్స్ కానీ అలా రిప్రజెంట్ చేస్తే ఇది ఫాల్స్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇది మొత్తం ఈ 3 మెథడ్స్ గురించి అనమాట. సో ఫస్ట్ది ఈజ్ న్యూమరిక్ అనేది ఫ్రాక్షన్స్ అయినా ఉండొచ్చు లేదా సబ్స్క్రిప్ట్స్ అయినా ఉండొచ్చు, వీటిలో ట్రూ అనేది ప్రింట్ చేస్తుంది. ఈజ్ డిజిట్ మెథడ్ గురించి చూసుకుంటే సబ్స్క్రిప్ట్స్ ఆర్ సూపర్ స్క్రిప్ట్స్ ఓన్లీ దీనికి అండ్ అలాగే దీనికి ట్రూ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ ఈజ్ డెసిమల్ మెథడ్ గురించి చూసుకుంటే సూపర్ స్క్రిప్ట్స్ అయినా ఉండొచ్చు లేదా సబ్స్క్రిప్ట్స్ అయినా ఉండొచ్చు లేదా ఫ్రాక్షన్స్ అయినా ఉండొచ్చు, వీటి అన్నిటికీ ఫాల్స్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఈజ్ న్యూమరిక్ మెథడ్ అనేది ఈ 3, ఒకటి 0 to 9 ఒకటి నంబర్స్ కేసు ఉంటుంది, ఇంకోటి ఫ్రాక్షన్స్ కేసు ఉంటుంది, ఇంకోటి ఏమో సబ్స్క్రిప్ట్స్ ఆర్ సూపర్ స్క్రిప్ట్స్ కేసు ఉంటుంది. ఈజ్ న్యూమరిక్ ఈ 3 కేసుల్లో ట్రూ అవుతుంది. ఈజ్ డిజిట్ మెథడ్ అనేది 0 to 9 నెంబర్స్ లో ట్రూ అవుతుంది అండ్ అలాగే సబ్స్క్రిప్ట్స్ ఆర్ సూపర్ స్క్రిప్ట్స్ లో ట్రూ అవుతుంది. ఈజ్ డెసిమల్ మెథడ్ అనేది ఒక ట్రూ 2 ఫాల్స్ అవుతుంది. ట్రూ ఏ కేసులో అవుతుందంటే ఓన్లీ 0 to 9 అనే వాటిలో ఉంటే అది ట్రూ అవుతుంది. ఫ్రాక్షన్స్ ఆర్ సూపర్ స్క్రిప్ట్స్ ఆర్ సబ్స్క్రిప్ట్స్ ఈ 2 కేసుల్లో ఫాల్స్ అనేది అవుతుంది అనమాట. సో ఇది ఇక్కడ రాస్తాను, లేదంటే ఇదేమో 3 కేసుల్లో ట్రూ అవుతుంది. అండ్ ఇది ఈజ్ డిజిట్ మెథడ్ అనేది 2 కేసుల్లో ట్రూ అండ్ ఒక కేసులో ఫాల్స్ అవుతుంది. అండ్ ఈజ్ డెసిమల్ మెథడ్ అనేది ట్రూ, ఫాల్స్, ఫాల్స్,
ఫాల్స్ అవుతుంది అనమాట. సో ఈ ఫస్ట్ కేటగిరీ అనేది 0 to 9 అనమాట. అండ్ ఈ సెకండ్ కేటగిరీ ఏమో ఈ సెకండ్ కేటగిరీ మొత్తం సూపర్ స్క్రిప్ట్స్ ఆర్ సబ్స్క్రిప్ట్స్ అనమాట. అండ్ ఈ మూడో కాలం వచ్చేసరికి ఫ్రాక్షన్స్ అనమాట. ఓకే, ఇది మొత్తం ఈ 3 మెథడ్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాము. ఈజ్ న్యూమరిక్ సింటాక్స్ అబ్జర్వ్ చేద్దాము. సో ఈజ్ న్యూమరిక్ మెథడ్ స్ట్రింగ్ డాట్ ఈజ్ న్యూమరిక్ మెథడ్ కూడా స్ట్రింగ్ మెథడ్స్ అనమాట. చెక్స్ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ న్యూమరిక్ ఆర్ నాట్ అని చెక్ చేస్తుంది. పారామీటర్స్ అబ్జర్వ్ చేస్తే ఇది ఎటువంటి పారామీటర్స్ మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు. డస్ నాట్ టేక్ ఎనీ పారామీటర్స్. అండ్ రిటర్న్ వాల్యూ అబ్జర్వ్ చేద్దాం. ట్రూ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ న్యూమరిక్. ఫాల్స్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ అట్లీస్ట్ వన్ క్యారెక్టర్ ఈజ్ నాట్ ఏ న్యూమరిక్ క్యారెక్టర్. ఈ కేసులో ఫాల్స్ అవుతుంది అనమాట. ఇక్కడ చెప్పాను కదా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏమేమి వస్తాయి అని. సో పైథాన్ ట్రీట్స్ మ్యాథమెటికల్ క్యారెక్టర్స్ లైక్ నెంబర్స్ అవ్వచ్చు, లేదా సబ్స్క్రిప్ట్స్ అవ్వచ్చు, లేదా సూపర్ స్క్రిప్ట్స్ అవ్వచ్చు. అండ్ క్యారెక్టర్స్ హ్యావింగ్ యూనికోడ్ అనేది ఉంటుంది కదా, యూనికోడ్ న్యూమరిక్ వాల్యూ ప్రాపర్టీస్ లైక్ ఫ్రాక్షన్ అయినా అవ్వచ్చు, లేదా రోమన్ న్యూమరికల్స్ అవ్వచ్చు, లేదా న్యూమరేటర్స్. ఇవన్నీ న్యూమరిక్ క్యారెక్టర్స్ కిందకే వస్తాయి అని చెప్పాను కదా. సో రిటర్న్స్ ఈ వీటిలో ఏదన్నా కానీ ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. అంటే ఇవన్నీ కాకుండా వేరేది ఏదన్నా ఉంటే అది ఫాల్స్ అవుతుంది. సో ఈజ్ న్యూమరిక్ మెథడ్ గురించి ప్రాక్టికల్గా చూద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. పైథాన్ స్ట్రింగ్ ఈజ్ న్యూమరిక్ మెథడ్ అనేది ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్లో 0, 1, 2, 3, 4, 5 ఓన్లీ నెంబర్స్ తీసుకున్నా. ఓకే, రిటర్న్స్ ట్రూ యాజ్ సింబల్ అండర్స్కోర్ నెంబర్ హ్యాజ్ ఆల్ న్యూమరిక్ క్యారెక్టర్స్. సో వీటన్నిటిలో 0 నుంచి 9 వరకు ఆ నెంబర్స్ ఉన్నాయి కదా. సో ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ అలాగే సెకండ్ టెక్స్ట్ లో పైథాన్ అని తీసుకున్నా కదా. పైథాన్ అనేది ఏంటి? టెక్స్ట్ తీసుకున్నా కదా. రిటర్న్స్ ఫాల్స్ యాజ్ ఎవరీ క్యారెక్టర్ ఆఫ్ టెక్స్ట్ ఈజ్ నాట్ న్యూమరిక్. ఇది ఫాల్స్ అవుతుంది రెండు కేసులు, ఎందుకంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇవి న్యూమరిక్ కిందకి కేటగిరీలోకి రావు. సో ఇది ఫాల్స్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది ఎర్రర్ వచ్చింది ఇక్కడ. సింబల్ అండర్స్కోర్ నెంబర్ కదా వేరియబుల్ నేమ్. సో అది ఇద్దాము సేమ్. అది రన్ చేద్దాము. సో ఇది రన్ చేయగానే ఫస్ట్ సింబల్ అండర్స్కోర్ నెంబర్ డాట్ ఈజ్ న్యూమరిక్ అనేది ట్రూ ప్రింట్ అయింది కదా. అండ్ సెకండ్ ప్లేస్ లో ఇక్కడ టెక్స్ట్ వేరియబుల్ ఇవ్వాలి కదా. సో టెక్స్ట్ వేరియబుల్ ఇద్దాం ఇక్కడ. సో ఫస్ట్ దే ట్రూ ప్రింట్ అయింది, రెండోదేమో ఫాల్స్ ప్రింట్ అయింది. సో ఫస్ట్ సింబల్ అండర్స్కోర్ నెంబర్ వేరియబుల్ ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రూ అనేది డిస్ప్లే అయింది. అండ్ అలాగే సెకండ్ దాంట్లో పైథాన్ 3 ఉంది కదా. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా. సో ఇవి న్యూమరిక్ కిందకి రావు కాబట్టి ఫాల్స్ అనేది డిస్ప్లే అయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో సూపర్ స్క్రిప్ట్ అండర్స్కోర్ స్ట్రింగ్ అనే వేరియబుల్లో ఇక్కడ 2 అనేది సూపర్ స్క్రిప్ట్ లాగా ఇచ్చాను కదా. సో ఈ వేరియబుల్ నేమ్ కూడా ఇదే ఇచ్చాను. వేరియబుల్ నేమ్స్ ఏదైనా ఇవ్వచ్చు మీరు. ప్రింట్ ఆఫ్ సూపర్ స్క్రిప్ట్ స్ట్రింగ్ డాట్ ఈజ్ న్యూమరిక్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నా. మెథడ్ ని ఇక్కడ కాల్ చేస్తున్నా. అండ్ అలాగే స్ట్రింగ్ విత్ ఫ్రాక్షన్ వాల్యూ, ఇక్కడ ఫ్రాక్షన్ వాల్యూని ఇచ్చాను. అండ్ ఈ స్ట్రింగ్ కూడా ఈజ్ న్యూమరిక్ అనే మెథడ్ ని కాల్ చేద్దాం. సో ఈ రెండు న్యూమరిక్ అనేది న్యూమరిక్ కేటగిరీలోనే వస్తాయని నేను చెప్పాను కదా. సో ఈ రెండు ట్రూ అనేవి డిస్ప్లే అయినాయి మనకి. సో ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ ఇచ్చాను. అలాగే మీరు సబ్స్క్రిప్ట్ ఇచ్చి ట్రై చేయండి, దాంట్లో కూడా ట్రూ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మెథడ్ ఈజ్ డిజిట్ మెథడ్ ఉంటుంది. సో ఈజ్ డిజిట్ మెథడ్ గురించి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఈజ్ డిజిట్ మెథడ్ గురించి అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఎటువంటి పారామీటర్స్ తీసుకోదు. అండ్ రిటర్న్ వాల్యూ ఏముంటుంది? ట్రూ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ డిజిట్స్. ఫాల్స్ ఇఫ్ అట్లీస్ట్ వన్ క్యారెక్టర్ ఈజ్ నాట్ ఏ డిజిట్ అనమాట. సో ద ఈజ్ మెథడ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్ ఆర్ డిజిట్స్. ఇఫ్ నాట్ ఇట్ రిటర్న్ ఫాల్స్ అనమాట. సో అసలు డిజిట్స్ అనే ఇక్కడ డిజిట్స్ అని మెన్షన్ చేస్తున్నాయి కదా ఇక్కడ లైన్. అసలు డిజిట్స్ అంటే ఏందో చూద్దాం. ఏ డిజిట్ ఈజ్ ఏ క్యారెక్టర్ దట్ హ్యాస్ ప్రాపర్టీ వాల్యూ. ఇది డిజిట్ అయినా అవ్వచ్చు, లేదా డెసిమల్ అయినా అవ్వచ్చు.
ఇన్ పైథాన్ సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్స్ యూజువల్లీ రిటర్న్ యూజింగ్ యూనికోడ్ అనేది చెప్పాను కదా, ఒక యూనివర్సల్ కోడింగ్ అనమాట. ప్రతి క్యారెక్టర్కి ఒక నెంబర్ అనేది ఉంటుంది మామూలుగా. ఆర్ ఆల్సో కన్సిడర్డ్ సబ్స్క్రిప్ట్స్ కానీ సూపర్ స్క్రిప్ట్స్ కానీ ఏమైనా యూజ్ చేస్తే మనం అవి కూడా డిజిట్ క్యారెక్టర్స్ కిందకి వస్తాయని చెప్పాను కదా స్టార్టింగ్ లో ఈ మూడిటి ఫంక్షన్స్ గురించి చెప్పేటప్పుడు. సో స్ట్రింగ్ కంటెంట్స్ దీస్ క్యారెక్టర్స్ అలాంగ్ విత్ డెసిమల్ క్యారెక్టర్స్ ఈస్ డిజిట్ రిటర్న్స్ ట్రూ అనమాట. ఓకే, ద రోమన్ న్యూమరికల్స్, కరెన్సీ న్యూమరేటర్స్ అండ్ ఫ్రాక్షన్స్ usually written using Unicode are considered న్యూమరిక్ క్యారెక్టర్స్ బట్ నాట్ డిజిట్స్ అనమాట. ఇవన్నీ డిజిట్స్ కిందకి రావు. ద ఈజ్ డిజిట్ రిటర్న్ ఫాల్స్ ఇఫ్ ద స్ట్రింగ్ కంటైన్స్ దీస్ క్యారెక్టర్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్సే. ఒకటి సబ్స్క్రిప్ట్స్ ఆర్ సూపర్ స్క్రిప్ట్స్ అనేవి ఈజ్ డిజిట్ మెథడ్ కింద ట్రూ అవుతుంది. బట్ ఫ్రాక్షన్స్ కానీ ఇంకా వేరే ఏమైనా రోమన్స్ కానీ అవి ఉంటే అవి ఫాల్స్ అవుతాయి అనమాట. సో ఒకసారి ఇది ఎగ్జాంపుల్ రన్ చేసి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈజ్ డిజిట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ 3, 4 అనే నెంబర్స్ ఇచ్చాను. str2లో రిమూవ్ చేద్దాం. str2 అనే వేరియబుల్లో పైథాన్ అని ఇచ్చాను కదా. సో str2 డాట్ ఈజ్ డిజిట్ ఈ రెండు చెక్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో ఓన్లీ డిజిట్స్ ఉన్నాయి కదా, సో ఇది ట్రూ ప్రింట్ అవుతుంది. సెకండ్ దాంట్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో ట్రూ ఫాల్స్ అనేది డిస్ప్లే అయినాయి. అండ్ రెండో ఎగ్జాంపుల్ చెక్ చేసి చూద్దాం. 282 అంటే ఇక్కడ కూడా ఓన్లీ ఇచ్చాను. దెన్ ఇక్కడ ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి కదా, సో కాబట్టి ఇది ట్రూ అనేది డిస్ప్లే అయింది. అండ్ అలాగే ఎస్ అనే వేరియబుల్లో MO3 ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేవి ఉన్నాయి కదా వేరే, సో ఫాల్స్ డిస్ప్లే అయింది. దెన్ ఇక్కడ కూడా 23455 ట్రూ అనేది డిస్ప్లే అయింది. బట్ ఇక్కడ ఈ సబ్స్క్రిప్ట్ నొటేషన్ ఇది యూనికోడ్ లో రిప్రజెంట్ చేయడం అంటారు. ఇలా రిప్రజెంట్ చేశాను సపోజ్ ఇది దీన్ని మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇది సబ్స్క్రిప్ట్ కాదు, సూపర్ స్క్రిప్ట్ అవుతుంది కదా పైన అంటే. సో ఇది ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అనమాట. దీన్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఈ యూనికోడ్ అనేది యూజ్ చేస్తాం. సో యూనికోడ్ లాగా రిప్రజెంట్ చేసాం. ఈ సూపర్ స్క్రిప్ట్ ఇది ఈజ్ డిజిట్ కిందకే వస్తుందని చెప్పాను కదా, సో కాబట్టి సెకండ్ అది ట్రూ అనేది డిస్ప్లే అయింది. అండ్ అలాగే ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్, ఫ్రాక్షన్ థర్డ్ చూసుకుంటే ఫ్రాక్షన్స్ అనేవి దీని కిందకి రావని చెప్పాను కదా, సో ఇక్కడ ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. ఫస్ట్ది ఎయిదర్ ఫస్ట్ ట్రూ కదా, ఫస్ట్ ట్రూ ఎప్పుడు అవుతుంది, ఓన్లీ నెంబర్స్ 0 to 9 వాటిలో ఏ ఒక నెంబర్స్ ఉంటే అప్పుడు ట్రూ అవుతుంది. అండ్ సెకండ్ది సూపర్ స్క్రిప్ట్ ఆర్ సబ్స్క్రిప్ట్స్ ఉన్నా కానీ ట్రూ అవుతుంది. మూడో కేసులో ఫ్రాక్షన్స్ కానీ ఇలాగ ఏమన్నా నెంబర్స్ రిప్రజెంట్ చేస్తే ఫాల్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మెథడ్ ఈజ్ డెసిమల్ మెథడ్ కదా, థర్డ్ మెథడ్ వచ్చేసరికి సింటాక్స్ చూద్దాము. ఇది కూడా ఎటువంటి పారామీటర్స్ తీసుకోవద్దు. అండ్ రిటర్న్ వాల్యూ ట్రూ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ డెసిమల్ క్యారెక్టర్స్ అవుతే ట్రూ అవుతుంది. ఫాల్స్ ఇఫ్ అట్లీస్ట్ 1 క్యారెక్టర్ ఈజ్ నాట్ డెసిమల్ క్యారెక్టర్ అనమాట. సో అసలు డెసిమల్ క్యారెక్టర్ అంటే ఏందో చూద్దాం. సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్స్ ఆర్ కన్సిడర్డ్ డిజిట్ క్యారెక్టర్స్. ఇవి డిజిట్స్ అవుతాయి అని చెప్పాను కదా ప్రీవియస్ ఫంక్షన్ లో, బట్ నాట్ డెసిమల్స్ అనమాట. సో ఈ సూపర్ స్క్రిప్ట్స్ కానీ సబ్స్క్రిప్ట్స్ కానీ ఇవి డెసిమల్ కిందకి రావు. ద స్ట్రింగ్ కంటెంట్స్ దీస్ క్యారెక్టర్స్ యూజువల్లీ రిటర్న్ విత్ యూనికోడ్ లాగా చూపించాను కదా ఇంతకుముందు కూడా, ఈజ్ డెసిమల్ రిటర్న్ ఫాల్స్ అవుతుంది. సిమిలర్లీ రోమన్ న్యూమరికల్స్ కానీ కరెన్సీ న్యూమరేటర్స్ ఫ్రాక్షన్స్ ఏమన్నా ఉన్నా ఇవన్నీ నాట్ డెసిమల్స్. ఈజ్ డెసిమల్ అనేది వీటన్నిటికీ ఫాల్సే రిటర్న్ చేస్తుంది అనమాట. సో దెర్ ఆర్ 2 మెథడ్స్, ఈజ్ డిజిట్, ఈజ్ న్యూమరిక్, దట్ చెక్స్ వెదర్ ద స్ట్రింగ్ కంటెంట్స్ డిజిట్ అండ్ న్యూమరిక్. సో ఇవి ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా ఈ 2 మెథడ్స్ అనేవి. సో ఇప్పుడు ఈజ్ డెసిమల్ కి సంబంధించి ప్రాక్టికల్ చూద్దాము. ఈజ్ డెసిమల్ లో సో ఫస్ట్ ఓన్లీ నంబర్స్ ఇచ్చాను అండ్ ఎస్ డాట్ ఈజ్ డెసిమల్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. అండ్ తర్వాత ఆల్ఫాబెట్స్ ఇచ్చాం, ఎస్ డాట్ ఈజ్ డెసిమల్ కాల్ చేస్తున్నా, ఆల్ఫాబెట్స్ స్పేసెస్ ఇచ్చాం. సో ఇది ఓన్లీ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ ప్రింట్ అయింది. అండ్ దెన్ మిగిలిన 2 కేసెస్ లో ఫాల్స్ అనేది ఇచ్చింది కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్స్ అవి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఫస్ట్ కేసు లో ట్రూ ప్రింట్ అవుతుంది. అండ్ సెకండ్ కేసు లో ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇది సూపర్ స్క్రిప్ట్స్ నోటేషన్ కదా. సూపర్ స్క్రిప్ట్ నోటేషన్ జనరల్ గా యూనికోడ్ నోటేషన్ లో రిప్రజెంట్ చేస్తామని చెప్పాను కదా. సో ఇది మొత్తం యూనికోడ్ అనమాట, దీని ఈక్వివాలెంట్. అండ్ అలాగే ఫ్రాక్షన్ పార్ట్ ఈక్వివాలెంట్ యూనికోడ్ ఇది అనమాట. సో ఒకసారి ఇది రన్ చేయగానే ఇది ఓన్లీ ఫస్ట్ కేసులో మాత్రమే ట్రూ ప్రింట్ అయింది. అండ్ మిగిలిన 2 కేసెస్ లో ఫాల్స్ అనేది డిస్ప్లే అయింది అనమాట. ఓకే, సో ఈ 3 మెథడ్స్ మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి.
చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఒకసారి మళ్ళా రన్ చేస్తాను. S1లో తీసుకున్నా, సపోజ్ S2లో తీసుకున్నా. సో ఈ రెండు ఈజ్ డెసిమల్ అనేది ఈ రెండిటికి ఇక్కడ కామెంట్ కూడా చేస్తాను. ఇది దేని కిందకి వస్తుంది, సూపర్ స్క్రిప్ట్, అండ్ ఇది వచ్చేసరికి ఫ్రాక్షన్ అనమాట. ఈ రెండిటికి ఫాల్స్ అవుతుంది. ఒకసారి సేమ్ ఇదే ఇక్కడ రన్ చేసి సపోజ్ ఈజ్ డెసిమల్ కి బదులు ఈజ్ డెసిమల్ మెథడ్ ఈ రెండిటికి ఫాల్స్ ప్రింట్ చేసింది. ఇక్కడ ఈజ్ డిజిట్ ఇద్దాము. ఈజ్ డిజిట్ అనేది ఇందులో సూపర్ స్క్రిప్ట్ కి ట్రూ అవుతుంది, బట్ దీనికి ఫాల్స్ అవుతుంది అనమాట. సో ఐ మీన్ ఇక్కడ S1 S2 వేరియబుల్స్ ఇచ్చాం కదా. సో ఇక్కడ కాల్ చేసేటప్పుడు కూడా S1 కాల్ చేద్దాం, ఇక్కడ S1 కాల్ చేద్దాం. ఈ సెల్ ని రన్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ S1లో సూపర్ స్క్రిప్ట్ స్టోర్ చేసుకున్న S1 డాట్ ఈజ్ డెసిమల్, అండ్ అలాగే ఇక్కడ S2 కదా. సో S2 స్ట్రింగ్ లో ఇది ఉంది, S2 డాట్ ఈజ్ డెసిమల్. కాబట్టి కాల్ చేసినప్పుడు రెండింటికి ఫాల్స్ అవుతుంది ఈజ్ డెసిమల్ అనే మెథడ్. ఇక్కడ ఇది సూపర్ స్క్రిప్ట్ ఇచ్చాను S1లో, ఇక్కడ S1 డాట్ ఈజ్ డిజిట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా, అండ్ S2లో ఫ్రాక్షన్ అని ఇచ్చాను, S2 డాట్ ఈజ్ డిజిట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఈజ్ డిజిట్ ఫంక్షన్ ఏమో ఈ సెల్ రన్ చేద్దాం. ఈజ్ డిజిట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ సూపర్ స్క్రిప్ట్స్ ఆర్ సబ్స్క్రిప్ట్స్ ఉన్నప్పుడు ట్రూ ప్రింట్ అవుతుంది కదా. సో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాము. సో ట్రూ ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. సూపర్ స్క్రిప్ట్ అప్పుడు ట్రూ అవుతుంది, ఫ్రాక్షన్ లో ఉన్నప్పుడు ఫాల్స్ అవుతుంది. బట్ న్యూమరిక్ అనేది ఈ రెండిటికి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సరే రన్ చేద్దాము. ఈజ్ న్యూమరిక్ మెథడ్ కాల్ చేస్తున్నా, అండ్ అలాగే S2 కూడా ఈజ్ న్యూమరిక్ రెండు కాల్ చేద్దాము. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. ఓకే, ఇక్కడ ఈజ్ కదా, ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోండి మీరు. సో S1 డాట్ ఈజ్ న్యూమరిక్ అండ్ S2 డాట్ ఈజ్ న్యూమరిక్ ఇదేమో సూపర్ స్క్రిప్ట్, అండ్ అలాగే ఇది ఫ్రాక్షన్. ఈ రెండు కేసుల్లో కూడా ట్రూ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. ఈ రెండు న్యూమరిక్ కిందకే వస్తాయి, ట్రూ ప్రింట్ అయింది. అండ్ అలాగే ఈ సూపర్ స్క్రిప్ట్ ఫస్ట్ది మాత్రం ఈజ్ డిజిట్ కిందకి వస్తుంది కాబట్టి ట్రూ, సెకండ్ది ఫాల్స్ ప్రింట్ అయింది. బట్ డెసిమల్ ప్లేస్ లో ఈ రెండు మా ఫాల్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సూపర్ స్క్రిప్ట్స్, సబ్స్క్రిప్ట్స్, ఫ్రాక్షన్స్, రోమన్స్ ఇంక ఏదన్నా కానీ ఇంకా రెండు కేసుల్లో ఫాల్స్ అనేది ప్రింట్ అయింది ఈజ్ డెసిమల్ అనే మెథడ్. సో ఇది మొత్తం ఈ 3 మెథడ్స్ గురించి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకున్నారు. నెక్స్ట్ పైథాన్ మెథడ్ ఈజ్ ఐడెంటిఫైయర్ మెథడ్ ఉంటుంది. ఇది కూడా డస్ నాట్ టేక్ ఎనీ పారామీటర్స్, ఎటువంటి పారామీటర్స్ తీసుకోదు. రిటర్న్ వాల్యూ ఫ్రమ్ ఐడెంటిఫైర్, ద మెథడ్ రిటర్న్స్. ఇది కూడా బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఇది ట్రూ అయినా అవచ్చు, ఫాల్స్ అయినా అవచ్చు. ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ వ్యాలిడ్ ఐడెంటిఫైర్, ఒక వ్యాలిడ్ ఐడెంటిఫైర్ ఉంటే అది ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ అయితే ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాం దీనికి కూడా ఎగ్జాంపుల్స్ అనేవి. సో ఇక్కడ ఈజ్ ఐడెంటిఫైర్. సో ఫస్ట్ str అనే వేరియబుల్ లో పైథాన్ తీసుకున్నా, అండ్ సెకండ్ దాంట్లో py స్పేస్ పైథాన్ అని ఇచ్చా, అండ్ str వేరియబుల్ ఇక్కడ సపోజ్ నెంబర్స్ ఇచ్చా, అండ్ లాస్ట్ str అనే వేరియబుల్ లో ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ ఇచ్చా. ఇది రన్ చేసి చూద్దాము. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ది పైథాన్ అని ఉంది కదా, ఇది ట్రూ అని ప్రింట్ అయింది, అండ్ సెకండ్ దాంట్లో స్పేస్ ఉంది కాబట్టి ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే మీకు ఆల్రెడీ ఐడెంటిఫైర్స్ గురించి నేర్చుకున్నాం కదా మనం అందరం. ఐడెంటిఫైయర్స్ నేమింగ్ రూల్స్ గురించి ఆల్రెడీ తెలుసు కదా మనకి. సో ఇలా స్పేసెస్ ఉండకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు, కీవర్డ్స్ అనేది యూజ్ చేయకూడదు, నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, ఓన్లీ అండర్స్కోర్ మాత్రమే ఎలా ఉంటుంది. సో ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ని బేస్ చేసుకొని ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ దాంట్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, సో ట్రూ అనేది ప్రింట్ అయింది. సెకండ్ దాంట్లో స్పేస్ ఉంది, బట్ స్పేస్ ఉండకూడదు కదా ఐడెంటిఫైర్ లో, కాబట్టి ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. అండ్ మూడో దాంట్లో నెంబర్స్ తో స్టార్ట్ అయింది, బట్ ఐడెంటిఫైర్ లో నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు కదా, కాబట్టి మూడో రిజల్ట్ కూడా ఫాల్స్ ప్రింట్ అయింది. అండ్ లాస్ట్ ఎంటీ స్ట్రింగ్ ఉన్నప్పుడు ఫాల్స్ అనేది డిస్ప్లే అయింది. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైనా లాజిక్ రాసేటప్పుడు ఇఫ్ ఎల్స్ లోపల కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఈ మెథడ్స్. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 33 ఇది ఐడెంటిఫైర్ కాదో చూడాలనుకుంటున్నా. ఒకవేళ వ్యాలిడ్ ఐడెంటిఫైర్ అయితే ఈజ్ వ్యాలిడ్ ఐడెంటిఫైర్ ప్రింట్ చేస్తున్నా, అండ్ 33 రూట్ అని ఉంది కదా, ఇక్కడ ఒకవేళ ఫాల్స్ అయినప్పుడు ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ ప్రింట్ చేస్తున్నా. అండ్ అలాగే ఈ మూడో ఎగ్జాంపుల్ కూడా
సో ఇది మొత్తం రన్ చేద్దాము. సో రూట్ 33 ఇది వ్యాలిడ్ ఐడెంటిఫైరే కదా, సో కాబట్టి ఇది వ్యాలిడ్ ఐడెంటిఫైర్. ఇఫ్ బ్లాక్ ట్రూ అయ్యి కండిషన్ అనేది ట్రూ అయ్యి ఇది ప్రింట్ అయింది అనమాట. ఎందుకంటే ఇది రూట్ 33 ఈజ్ ఐడెంటిఫైర్, ఇది ఉంది కదా ఈ లైన్ మొత్తం ట్రూని రిటర్న్ చేస్తుంది. ట్రూ ఈక్వల్ టు ట్రూ, సో కండిషన్ అనేది ట్రూ కదా, సో ఇఫ్ బ్లాక్ లోపల స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ 33 రూట్ నెంబర్తో స్టార్ట్ అయినప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది కదా, సో కాబట్టి ఎల్స్ బ్లాక్ లోపల ఎగ్జిక్యూట్ అయ్యి ఈజ్ నాట్ వ్యాలిడ్ ఐడెంటిఫైర్, ఇది ప్రింట్ అయింది. అండ్ రూట్ 33 ఇక్కడ స్పేస్ ఉంది కదా, స్పేసెస్ అనేవి ఉండకూడదు అని చెప్పాను కదా, సో ఎల్స్ బ్లాక్ లోపల ఎగ్జిక్యూట్ అయ్యి ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఐడెంటిఫైర్, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఇది డిస్ప్లే అయింది అవుట్పుట్ లో. నెక్స్ట్ పైథాన్ మెథడ్ ఈజ్ లోయర్ అనే మెథడ్ ఉంటుంది. ఈజ్ లోయర్ మెథడ్ డస్ నాట్ టేక్ ఎనీ పారామీటర్స్, ఇది కూడా ఎటువంటి పారామీటర్స్ ని తీసుకోవట్లేదు, రిటర్న్ వాల్యూ అవుతుంది. ఇది కూడా ట్రూ ఫాల్స్ ని మాత్రమే రిటర్న్ చేస్తుంది, బూలియన్ వాల్యూస్. ఇఫ్ ఆల్ఫాబెట్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ అయినప్పుడు ట్రూ అవుతుంది. ప్రతి ఒక స్ట్రింగ్ ఉందనుకో, ప్రతి క్యారెక్టర్ లోయర్ కేస్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ట్రూ రిటర్న్ చేస్తుంది ఈజ్ లోయర్ అనే మెథడ్. మిగిలిన ఏ కేసు అయినా కానీ ఫాల్స్ అవుతుంది. ఈజ్ లోయర్ గురించి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిస్ ఈజ్ గుడ్ అనేది మొత్తం స్ట్రింగ్ మొత్తం లోయర్ కేసులో ఇచ్చాను కదా, ఎస్ డాట్ ఈజ్ లోయర్. అండ్ ఇక్కడ సెకండ్ స్ట్రింగ్ లో చూస్తే ఇక్కడ సపోజ్ ఇక్కడ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేసాము ఇది, అండ్ ఇక్కడ 1 అనే నెంబర్ కూడా యూజ్ చేసాము. థర్డ్ స్ట్రింగ్ లో చూసుకుంటే ఇక్కడ n అనేది క్యాపిటల్ ఇచ్చాను, సో ఇది అన్ని ఏమవుతుందో చూద్దాం. సో ఫస్ట్ అన్ని లోయర్ కేస్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ట్రూ అనేది డిస్ప్లే అయింది. అండ్ సెకండ్ స్ట్రింగ్ లో కూడా ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని లోయర్ కేసే, అలాగే నెంబర్స్ ఉన్నాయి, సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, సో ఇది ఈ టైంలో కూడా ట్రూ అనేది డిస్ప్లే చేస్తుంది. అండ్ థర్డ్ దాంట్లో n క్యాపిటల్ n ఉంది కదా, సో కాబట్టి ఇది ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. ఈజ్ లోయర్ కూడా సిమిలర్ గా ఇఫ్ బ్లాక్ ఎల్స్ బ్లాక్ యూజ్ చేస్తున్నాం. దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ డాట్ ఈజ్ లోయర్, ఇది లోయర్ అనేది ఒకవేళ ట్రూ అయింది అనుకో, ఇఫ్ బ్లాక్ లోపల ఎగ్జిక్యూట్ అయ్యి డస్ నాట్ కంటైన్ అప్పర్ కేస్ లెటర్స్ అని ప్రింట్ చేస్తున్నా. ఒకవేళ ఫాల్స్ అయితే అప్పర్ కేస్ లెటర్స్ ఉన్నట్టు. అలాగే ఇక్కడ జీ అనేది క్యాపిటల్ ఇచ్చాను కదా, ఇక్కడ కూడా సిమిలర్ గా ఇఫ్ ఎల్స్ బ్లాక్ యూజ్ చేస్తున్నా. సో ఇలాగా మీరు ఎప్పుడైనా కండిషనల్ స్టేట్మెంట్స్ ఫంక్షన్స్ ఇలా కంబైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా నేర్చుకున్నాం కదా చాలా కాన్సెప్ట్స్ మనం పైథాన్ లో, మీకు ఏది కావాలంటే అది ఆయన కంబైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ది మొత్తం స్మాల్లే కదా ఉంది, లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ కదా, సో ఇది ఇఫ్ బ్లాక్ లోపల ప్రింట్ అయింది. అండ్ సెకండ్ దాంట్లో జీ అనేది క్యాపిటల్ లెటర్ కదా, కంటైన్స్ అప్పర్ కేస్ లెటర్ అనేది డిస్ప్లే అయింది అనమాట. నెక్స్ట్ పైథాన్ మెథడ్ ఈజ్ ప్రింటబుల్ అనే మెథడ్ ఉంటుంది. ద ఈజ్ ప్రింటబుల్ మెథడ్ ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ ప్రింటబుల్ అనమాట. ఇది ప్రింట్ ఒక క్యారెక్టర్స్ మన అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయగలిగే వాటిని ప్రింటబుల్ క్యారెక్టర్స్ అంటారు. ఆ టైంలో అవి ఉన్నాయి అనుకో ట్రూ అవుతుంది. బట్ ఒకవేళ ప్రింట్ చేయలేకపోతే ఇంటర్ప్రిటర్ ఆ టైంలో ఫాల్స్ అవుతుంది. సింటాక్స్ చూద్దాము. స్ట్రింగ్ డాట్ ప్రింటబుల్ అనమాట, ఈ స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ క్లాస్ అనమాట. అండ్ చెక్ ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ ప్రింటబుల్ ఆర్ నాట్. ఓకే, క్యారెక్టర్ దట్ ఆక్యుపై ప్రింటింగ్ స్పేస్ ఆన్ ద స్క్రీన్ ఆర్ నోన్ యాజ్ ప్రింటబుల్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్, మనం ఏం లెటర్స్ ని ప్రింట్ చేయొచ్చు, సింబల్స్ ఆర్ డిజిట్స్ ఆర్ పంక్చువేషన్, వైట్ స్పేస్, వీటిని అన్నిట్లో ఏదైనా చేయొచ్చు కదా, వీటిని ప్రింటబుల్ క్యారెక్టర్స్ అంటాం. క్యారెక్టర్స్ దట్ డు నాట్ ఆక్యుపై ఏ స్పేస్ and are used for formatting is known as non-printable characters. For example, breaks, page breaks. Non-printable characters అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా న్యూ లైన్ క్యారెక్టర్ ఇలా ఇస్తాం కదా, అవి ఒక ఫార్మాటింగ్ కోసం యూజ్ చేస్తాం కదా, అవి నాన్ ప్రింటబుల్ అవుతాయి. సింటాక్స్ చూస్తే ఇది కూడా ఎటువంటి పారామీటర్స్ ని తీసుకోవట్లేదు. రిటర్న్ వాల్యూ కూడా బూలియన్ వాల్యూస్ అనమాట, ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఉంటే స్ట్రింగ్ మొత్తంలో ట్రూ రిటర్న్ అవుతుంది, నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఉంటే ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. ప్రింటబుల్ కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనేది ఇలా తీసుకున్నా, ఇది మామూలు ప్రింటబుల్ కదా, ఇది యాపిల్ అనేది ప్రింట్ అవుట్పుట్ లో డిస్ప్లే చేయొచ్చు కదా, ఇది నార్మల్ టెక్స్ట్ కదా, సో కాబట్టి ట్రూ అనేది అవుట్పుట్ లో ట్రూ అనేది డిస్ప్లే అయింది. రిజల్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నా, రిటర్న్ చేసేదాన్ని రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాయి కాబట్టి ట్రూ అనేది డిస్ప్లే అయింది. నెక్స్ట్ టెక్స్ట్ 1 లో పైథాన్ ప్రోగ్రామింగ్ తీసుకున్నా. చెక్స్ ఇఫ్ టెక్స్ట్ 1 అనేది ప్రింటబుల్ క్యారెక్టర్ కాదా అని చెక్ చేస్తున్నా. ఓకే, అండ్ టెక్స్ట్ 2 లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, \n న్యూ లైన్ క్యారెక్టర్ అనేది తీసుకున్నా. రిజల్ట్ 2 లో స్టోర్ చేసుకుంటున్నా, ఇది మొత్తం రిటర్న్ చేస్తుందని చెప్పాను కదా, టెక్స్ట్ 2 డాట్ ఈజ్ ప్రింటబుల్ కాల్ చేసినప్పుడు.
బూలియన్ వాల్యూని రిటర్న్ అవుతుంది, ట్రూ ఆర్ ఫాల్స్. రిజల్ట్ 1 రిజల్ట్ 2 వేరియబుల్స్ లో స్టోర్ చేసుకుని ఈ రెండింటిని ప్రింట్ చేసి చూద్దాము. సో ఫస్ట్ దాంట్లో ట్రూ అనేది డిస్ప్లే అయింది, ఎందుకంటే ఇది మొత్తం ప్రింటబుల్ స్ట్రింగ్ కదా. అండ్ సెకండ్ దాంట్లో నేను న్యూ లైన్ ఉన్నప్పుడు అవి నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ అని చెప్పాను కదా, అవి జస్ట్ ఒక న్యూ లైన్ లోకి వెళ్ళటం కోసం ప్రింట్ చేస్తాము. అవి ఒక ఒక ఫార్మాటింగ్ కోసం అనేది యూజ్ చేస్తాము. సో కాబట్టి ఇది నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్ అవుతుంది, న్యూ లైన్ క్యారెక్టర్ బ్యాక్ / అనేది ఎస్కేప్ సీక్వెన్స్ అని చెప్పాను కదా. సో సెకండ్ కేసులో ఫాల్స్ అనేది అవుట్పుట్ లో డిస్ప్లే అయింది అనమాట. అండ్ ఒకవేళ ఎంటీ స్ట్రింగ్ ఇచ్చి చూద్దాం ఏమవుతుందో. సో ఎంటీ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు కూడా ఒకసారి ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ ఇచ్చి చూద్దాము. సో ఈ టైంలో కూడా ఎంటీ స్ట్రింగ్ డాట్ ఈజ్ ప్రింటబుల్ ట్రూ అనేది డిస్ప్లే అయింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్సెప్షనల్ కేసు అనమాట. ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పేస్ స్ట్రింగ్ అని ఇచ్చి సపోజ్ ఇక్కడ స్పేస్ ఇచ్చాను అనుకో, అండ్ ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ కూడా మారుద్దాము, స్పేస్ అని ఇచ్చి. ఒకవేళ స్పేస్ ఉన్నా కానీ అది కూడా ప్లీజ్ ప్రింటబుల్ క్యారెక్టర్ అవుతుంది, అప్పుడు కూడా ట్రూ అనేది డిస్ప్లే అయింది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం. డిఫైనింగ్ స్ట్రింగ్ ఇప్పుడు ఆస్కీ వాల్యూస్ ని బేస్ చేసుకుని సపోజ్ 27 ఆస్కీ వాల్యూ క్యారెక్టర్ గా కన్వర్ట్ చేస్తున్నాక సిహెచ్ఆర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి చేసాం. సో ఈ రెండింటిని క్యారెక్టర్స్ ని ప్లస్ ఆపరేటర్ కన్కాటినేట్ చేస్తుంది కదా, సో చేసాము. టెక్స్ట్ అనే వేరియబుల్ లో ప్రింటబుల్ కాదా చెక్ చేసినాం, టెక్స్ట్ డాట్ ఈజ్ ప్రింటబుల్ మెథడ్, ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఒకవేళ ట్రూ అయితే ప్రింటబుల్ అని ప్రింట్ చేస్తున్నాం, ఫాల్స్ అయినప్పుడు నాన్ ప్రింటబుల్ అని ప్రింట్ చేద్దాం. ఈ సెండ్ రన్ చేసి చూద్దాం. ఇది నాట్ ప్రింటబుల్ అనేది డిస్ప్లే అయింది అనమాట, ఎందుకంటే చూద్దాం. ద అబౌవ్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ డిఫైన్డ్ ద టెక్స్ట్ స్ట్రింగ్ యూజింగ్, ఇక్కడ ఆస్కీ వాల్యూస్ ని యూజ్ చేసి ఒక స్ట్రింగ్ అనేది డిఫైన్ చేసాం. 27 కరెస్పాండ్ 97 కి సంబంధించిన లెటర్ ఏంటిది ఏ, బట్ ఈ 27 అనేది నెంబర్ ఉంది కదా, ఈ 27 కి నెంబర్ కి సంబంధించిన క్యారెక్టర్ అనేది ఎస్కేప్ క్యారెక్టర్ బ్యాక్ / అనమాట, ఎస్కేప్ క్యారెక్టర్ అనమాట అదే. సో కాబట్టి the text dot is printable code returns false in CHR character 27 plus CHR of 97 contains non printable, ఇక్కడ ఒక ఎస్కేప్ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తుంది ఈ నెంబర్ అనేది. కాబట్టి ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి కూడా నాన్ ప్రింటబుల్ కిందకే వస్తాయి. కాబట్టి ఆ ఫంక్షన్ అనేది ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడైతే ఫాల్స్ అవుతుందో హెన్స్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్ ద ఎల్స్ పార్ట్, ఎల్స్ బ్లాక్ లోపల ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి నాట్ ప్రింటబుల్ అనేది టెక్స్ట్ డిస్ప్లే అయింది అనమాట. నెక్స్ట్ పైథాన్ మెథడ్ ఈజ్ స్పేస్ అనే మెథడ్ ఉంటుంది. ఈజ్ స్పేస్ మెథడ్ ద క్యారెక్టర్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ స్పేసింగ్, వైట్ స్పేస్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా మనకి, లేదా మనం జనరల్ గా స్పేసెస్ ని రిప్రజెంట్ చేయటం ఎలాగవచ్చు, మనం ఈ స్పేస్ బార్ అనేది టైప్ చేసి స్పేసెస్ ఇవ్వచ్చు, లేదా ట్యాబ్ స్పేస్ కూడా ఉంటుంది కదా మనకి. సో వీటిని చెక్ చేయడానికి ఈ స్పేస్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. డస్ నాట్ టేక్ ఎనీ పారామీటర్స్, అండ్ ఇది కూడా ట్రూ ఫాల్స్ నే అవుతుంది. ఫాల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్, వైట్ స్పేస్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకో ఆ టైంలో ట్రూ అవుతుంది. ఇఫ్ ద స్ట్రింగ్, ఒకవేళ ఎంటీ స్ట్రింగ్ ఆర్ కంటైన్స్ దట్ అట్లీస్ట్ 1, ఒకవేళ నాన్ ప్రింటబుల్ కానీ లేదా ఎంటీ స్ట్రింగ్ ఉన్నా కానీ ఆ టైంలో ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుందని చెప్పాడు. ఓకే, ఈ స్పేస్ గురించి చూద్దాం. సో ఎస్ అనే వేరియబుల్లో ఇక్కడ స్పేసెస్ ఇచ్చాను, అండ్ /t అంటే ట్యాబ్ స్పేస్ అని రిప్రజెంట్ చేస్తుంది కదా, ఇది ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఎస్ వేరియబుల్ ఇక్కడ స్పేస్ ఏ స్పేస్ ఇచ్చాను, అండ్ మూడో ఎస్ వేరియబుల్లో ఎంటీ స్ట్రింగ్ ఇచ్చాను. సో ఫస్ట్ది అన్ని స్పేసెస్ ఉన్నాయి కదా, అన్ని స్పేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ స్పేస్ మెథడ్ అనేది ట్రూ అనేది డిస్ప్లే అయింది. సెకండ్ దాంట్లో ఒక ఆల్ఫాబెట్ ఉంది కాబట్టి ఫాల్స్ అనేది డిస్ప్లే అయింది. అండ్ ఎంటీ స్ట్రింగ్ అనే కేసులో కూడా ఫాల్స్ అనేది డిస్ప్లే అయింది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే ఎంటీ, ఇప్పుడైతే మొత్తం స్పేసెస్ ఉంటాయో ఈ స్పేస్ మెథడ్ అనేది ట్రూ ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ట్యాబ్ స్పేస్ ఇచ్చాను అండ్ దెన్ స్పేసెస్ ఇచ్చాను, బట్ ఇక్కడ ఎస్కేప్ /n అనేది ఇచ్చాను, ఇది ఎస్కేప్ క్యారెక్టర్ కదా, న్యూ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇది మొత్తం స్పేసెస్ కిందగానే కన్సిడర్ అవుతుంది. సో ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది ఈ మెథడ్. ఆల్ వైట్ స్పేసెస్ క్యారెక్టర్స్ ఇఫ్ బ్లాక్ లోపలిది ప్రింట్ అయింది. సెకండ్ దాంట్లో బట్ ఇక్కడ నెంబర్స్ అనేవి ఇచ్చాను కదా, సో ఇది
ఈ మెథడ్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎల్స్ బ్లాక్ లోపలిది డిస్ప్లే అయింది. కంటైన్స్ నాన్ వైట్ స్పేస్ క్యారెక్టర్స్. సో కంటైన్స్ నాన్ వైట్ స్పేస్ క్యారెక్టర్స్ అనే టెక్స్ట్ డిస్ప్లే అయింది. నెక్స్ట్ పైథాన్ మెథడ్ ఈజ్ టైటిల్ మెథడ్ అనమాట. సింటాక్స్ లో డస్ నాట్ టేక్ ఎనీ పారామీటర్స్. ఒకవేళ టైటిల్ కేసు స్ట్రింగ్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ నాట్ టైటిల్డ్ కేస్ స్ట్రింగ్ అయినప్పుడు ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. సో ఇది ఏం లేదు, జస్ట్ సింపుల్ గా ఒక సెంటెన్స్ ఇస్తాం కదా, అది టైటిల్ కేసులో ఉందో లేదో చెక్ చేస్తుంది అనమాట. ఇది మొత్తం ఈ ఫంక్షన్. ఎగ్జాంపుల్స్ చూద్దాం దీని గురించి కూడా. సో ఇనీషియల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ అనే వేరియబుల్ ఇది తీసుకున్నా కదా. సో ఇక్కడ పి అనేది క్యాపిటల్ ఉంది, ఐ అనేది క్యాపిటల్ ఉంది, జి అనేది క్యాపిటల్ ఉంది. సో కాబట్టి ట్రూ అనేది ప్రింట్ అయింది అనమాట. ప్రతి వర్డ్ లో స్టార్టింగ్ క్యారెక్టర్ ఉండాలన్నమాట. సో క్యాపిటల్ కేస్ ఆల్ఫాబెట్ ఉండాలన్నమాట, అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ ఉండాలి. సో అప్పుడు మాత్రం ఈ టైటిల్ అనేది ట్రూ అనేది డిస్ప్లే అయింది అనమాట. ఓకే, అండ్ ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇక్కడ పి క్యాపిటల్ ఉంది, బట్ ఐ అనేది క్యాపిటల్ లేదు కదా. సో కాబట్టి ఫస్ట్ అది ఫాల్స్ అనేది డిస్ప్లే అయింది. అండ్ ఈ సెకండ్ లైన్ చూసుకుంటే టీ క్యాపిటల్ ఉంది, ఐ క్యాపిటల్ ఉంది, బట్ స్పెషల్ సింబల్స్ కూడా ఉంది. బట్ ఈ సింబల్ అనే వర్డ్ లో ఎస్ కూడా క్యాపిటల్ ఉంది కాబట్టి ట్రూ అనేది డిస్ప్లే అయింది. అండ్ అలాగే థర్డ్ స్ట్రింగ్ చూద్దాం. నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, బట్ వర్డ్స్ చూసుకుంటే ఐ క్యాపిటల్ ఉంది, ఏ క్యాపిటల్ ఉంది, ఎన్ క్యాపిటల్ ఉంది. ఇది కూడా ట్రూ అనేది డిస్ప్లే అయింది. ఓకే, బట్ ఫోర్త్ స్ట్రింగ్ చూద్దాం. ఫోర్త్ స్ట్రింగ్ లో ఏమైంది? PYTH1 పైథాన్ మొత్తం అప్పర్ కేస్ క్యారెక్టర్స్ లోనే అప్పర్ కేస్ లోనే ఉన్నాయి. ఈ టైంలో ఫాల్స్ అనేది డిస్ప్లే అయింది అనమాట. సో ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే నెంబర్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, బట్ స్టార్టింగ్ క్యారెక్టర్ ఆఫ్ ది వర్డ్ ఈస్ upper and remaining in that word is lower case అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంకోటి ట్రై చేసి చూద్దాము. సపోజ్ సేమ్ ఎస్ ఈక్వల్ టు పైథాన్ అని ఉంది కదా. ఎస్ స్టార్టింగ్ లో ఇది క్యాపిటల్ లెటర్ ఇచ్చాను. ఓకే, అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HON ఉంది కదా, స్మాల్ లెటర్స్ ఇచ్చి చూద్దాం ఏమవుతుందో. HON అని స్మాల్ లెటర్స్ ఇచ్చినా కానీ ఇది ఒకసారి ప్రింట్ చేద్దాము. ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ ఈజ్ ఓకే. సో ఈ టైంలో కూడా ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. ఓన్లీ ఏదైనా వర్డ్స్ ఉన్నాయి అనుకో, స్టార్టింగ్ క్యారెక్టర్ మాత్రమే క్యాపిటల్ ఉండాలి అండ్ రిమైనింగ్ అన్ని స్మాల్ ఉండాలి. సో ఒకసారి ఇక్కడ స్మాల్ ఇచ్చి చూసేద్దాము. సో ఈ టైంలో ట్రూ అనేది డిస్ప్లే అయింది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో చెప్పాను కదా, మనం ఏదర్ కండిషనల్ స్టేట్మెంట్స్ అయినా యూజ్ చేయొచ్చని. బ్లాక్ ఎల్స్ యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ సెంటెన్స్ ఇచ్చాను, దీని లోపల ఐ క్యాపిటల్ ఉంది, ఎల్ క్యాపిటల్ ఉంది, పి క్యాపిటల్ ఉంది అండ్ రిమైనింగ్ అన్ని స్మాల్ ఉన్నాయి. సో కాబట్టి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది కదా. ట్రూ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ ఏం లేదు, ఇది ఇలా ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇలా చెక్ చేస్తుంది అనమాట. ట్రూ ఈక్వల్ టు ట్రూ, ట్రూ అయ్యి సో ఇక్కడ డిస్ప్లే అయింది. ఫస్ట్ దాంట్లో టైటిల్ కేసు స్ట్రింగ్ అనేది డిస్ప్లే అయింది. అండ్ సెకండ్ దాంట్లో చూసుకుంటే పి అనేది క్యాపిటల్ ఉంది, బట్ రిమైనింగ్ అనేది స్మాల్ ఉండాలి కదా, బట్ ఇక్కడ క్యాపిటల్ వై ఉంది. సో కాబట్టి ఇది ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఈ టైటిల్ అనే ఎస్ డాట్ ఈ టైటిల్ అనే మెథడ్. కాబట్టి ఎల్స్ బ్లాక్ లోపల ఎగ్జిక్యూట్ అయింది. నాట్ ఏ టైటిల్ కేసు స్ట్రింగ్ అనేది డిస్ప్లే అయింది అనమాట. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. అండ్ అలాగే ఇప్పుడు మనకి 2 వీడియోస్ డిస్కస్ చేసాము ఈ స్ట్రింగ్స్ సంబంధించిన ఫంక్షన్స్ గురించి. సో మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని బట్టి కొట్టాలి, అన్ని గుర్తుపెట్టుకోవాలని అవ్వాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ప్లే అరౌండ్ విత్ దోస్ ఫంక్షన్స్ సమ్ టైమ్ అండ్ డూ ప్రాక్టీస్ యాజ్ మెనీ ప్రాబ్లమ్స్ యాజ్ పాసిబుల్ అనమాట. స్ట్రింగ్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి హ్యాకర్ ర్యాంక్ లో ఉంటాయి. స్ట్రింగ్స్ అనే కాదు, ఏ టాపిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి ఒక టాపిక్ నేర్చుకున్న తర్వాత.
హ్యాకర్ ర్యాంక్ అండ్ అలాగే హ్యాకర్ ఎర్త్ ఉంటుంది అండ్ అలాగే లీడ్ కోడ్ ఉంటుంది. సో ఇలా ఈ 3 వెబ్సైట్స్లో సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా టాపిక్ వైజ్ ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సో మీరు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీరు అంత ఫెమిలియర్ అవుతారు అనమాట, ఫంక్షన్స్ కానీ ఏదైనా టాపిక్ సంబంధించిన గురించి. ఓకే, రిమైనింగ్ ఫంక్షన్స్ గురించి అండ్ అప్కమింగ్ డేస్లో డిస్కస్ చేస్తాను. ఫైనల్గా మెసేజ్ ఈక్వల్ టు ప్రింట్ ఆఫ్ మెసేజ్.